హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అఖిల కిచెన్. చూడండి, నేను ఈరోజు చికెన్ పులావ్ ఏ విధంగా చేయాలనేది చూపిస్తాను. ఇది ముస్లిం స్టైల్ చికెన్ పులావ్ ఫ్రెండ్స్. ఇది సూపర్ డిలీషియస్ గా ఉంటది. మీరు ఈ విధంగా చేసుకున్నారంటే సూపర్ గా ఉంటది ఫ్రెండ్స్. నేను చెప్పే కరెక్ట్ క్వాంటిటీలతో చెప్తాను. అసలు పూర్తి వీడియో స్కిప్ కాకుండా చూడండి. ఇప్పుడు లేట్ చేయకుండా రెసిపీలో వెళ్ళిపోదాం. చికెన్ పులావ్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఫ్రెండ్స్, నేను 2 kg చికెన్ తీసుకున్నాను. 1 kg ఆనియన్, 2 kg చికెన్ కి 1 kg ఆనియన్ వేసుకోవాలా. 1/2 kg టమాటాలు, 1.5 kg రైస్ ఫ్రెండ్స్. నేను చికెన్ క్వాంటిటీ కొంచెం ఎక్కువ తీసుకొని రైస్ క్వాంటిటీ కొంచెం తగ్గించుకున్నాను. టేస్ట్ బాగుంటుంది ఈ విధంగా చేసుకుంటే. చూడండి, ఇప్పుడు నేను ముందుగా స్టవ్ వెలిగించి ముందుగా డబ్రా పెట్టుకున్నానండి. ఈ డబ్రాలో నేను 2 kg బిర్యానీకి 300 గ్రాముల ఆయిల్ వేసుకోవాలా. ఈ టీ గ్లాస్తో 100 గ్రాములు ఫ్రెండ్స్. నేను దీంట్లో 300 గ్రాముల ఆయిల్ వేసుకుంటున్నాను. చూడండి, 200 గ్రాముల ఆయిల్, 100 గ్రాముల నెయ్యి వేసుకోవాలండి. ఈ విధంగా ఆయిల్ నెయ్యి 2 వేసుకుంటే మాకు పులావ్ అనేది సూపర్ టేస్ట్గా ఉంటుంది. ముస్లిం పెళ్ళిళ్ళలో, ముస్లిం ఫంక్షన్లలో ఈ విధంగా చికెన్ పులావ్ చేసుకుంటారండి. ఈ విధంగా నెయ్యి వేసుకున్న తర్వాత ఇందులో పట్టా, లవంగ, యాలకులు వేసుకోవాలా. మీరు కొంచెం క్వాంటిటీ 1 kg చేసుకునే పార్ట్ అయితే దీంట్లో 1/2 క్వాంటిటీ వేసుకోండి. మొత్తం కసూరి మేథి కూడా వేసుకోవాలండి. కొంచెం 1.5 టీ స్పూన్ వరకు కసూరి మేథి వేసుకోండి. ఈ విధంగా మీరు చికెన్ పులావ్ చేసుకున్నారంటే సూపర్ టేస్ట్గా ఉంటుందండి. నేను ఆనియన్ కట్ చేసుకున్నాను కదా, ఆనియన్ కూడా వేసుకోవాలా. ఒక 5-6 పచ్చిమిర్చి వేసుకోవాలండి. మీ స్పైసీనెస్ని బట్టి వేసుకోండి. ఈ విధంగా ఈ ఆనియన్ లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలండి. ఇది ముస్లిం స్పెషల్ చికెన్ పులావ్. ఏమైనా ఫంక్షన్లలో, చిన్న చిన్న ఫంక్షన్లు ఉంటే ఈ విధంగా చికెన్ పులావ్ చేసుకుంటారండి. ఈరోజు మా బాబు బర్త్డే, అందుకని నేను చికెన్ పులావ్ చేస్తున్నాను. చూడండి, ఆనియన్ ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత ఇందులో 4 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఇది కూడా బాగా పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై అయిపోయింది. ఇందులో నేను తీసుకొని ఉన్న ఈ చికెన్ ఇలాగే వేసుకోవాలండి. ఈ చికెన్ వేసుకొని దీంట్లోనే మగ్గించుకోవాలా ఒక 5 మినిట్స్ వరకు. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 3 టేబుల్ స్పూన్ సాల్ట్. టేస్ట్ చూసుకొని మళ్ళీ వేసుకుందామండి. కావాలంటే 2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఈ మసాలాల్లోనే చికెన్ని బాగా మగ్గించుకోవాలండి. ఇందులోనే కొత్తిమీర కట్ట, పుదీనా కట్ట అండి. నేను ఇంత క్వాంటిటీలో ఎందుకు చేసుకున్నానంటే మా బాబు బర్త్డేకి నేను ఈ బిర్యానీ డిస్ట్రిబ్యూట్ చేయాలని అనుకుంటున్నాను. అందుకని నేను 2 kg బిర్యానీ చేసి ఒక 4గురికి అన్నం పెడితే ఆ ఆశీస్సులు మా బాబుకు ఉంటాయని ఫ్రెండ్స్, మీరు కూడా బ్లెస్ చేయండి మా బాబుకి. ఇందులో 1 కప్పు పెరుగు వేసుకోండి. ఈ చికెన్ ఈ మసాలాల్లో బాగా మగ్గిపోయిందండి. ఈ పెరుగు వేసుకున్నాక ఒకసారి బాగా తిప్పుకోవాలా. ఈ విధంగా మీరు చికెన్ పులావ్ చేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుందండి. మీరు తక్కువ క్వాంటిటీలో చేసుకోవాలనుకుంటే నేను వేసిన క్వాంటిటీలో సగం వేసుకోండి. 1 kg చేసుకోవాలంటే. ఓ 2 పెద్ద నిమ్మకాయ రసాన్ని ఈ విధంగా తీసి వేసుకోవాలండి. ఇందులో ఇప్పుడు మేము ఎసరేసేద్దాం. మేము ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నామో ఆ గ్లాస్తో 1 గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ చొప్పున వేసుకోవాలండి. నేనైతే 5 గ్లాస్ రైస్ తీసుకున్నాను. ఈ 5 గ్లాస్ రైస్కి నేను 7.5 గ్లాస్ వాటర్ వేసుకోవాలా. నేను వేసిన తర్వాత మీకు చూపిస్తాను.
అండి ఎసరు మొత్తం వేసేసిన తర్వాత నేను మూత పెట్టేస్తున్నాను. ఈ ఎసరు కొంచెం మరగాల. మూత తీసి చూద్దాం. ఎసరు అయితే బాగా మరుగుతుందండి. ఇప్పుడు రైస్ వేసేయాలా. నేను నార్మల్ రైసే తీసుకున్నానండి. ఈ పులావ్కి నార్మల్ రైస్ అయితేనే బాగుంటుంది. చూడండి నేను రైస్ మొత్తం వేసేస్తున్నాను. కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కదండి, కొంచెం కష్టంగానే అనిపిస్తుంది. ఈ విధంగా చేసి ఎవరికైనా పెడితే వాళ్ళు తిన్నప్పుడు మాకు చాలా సంతోషంగా ఉంటుంది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు సపోర్ట్ చేస్తూ ఉంటే నాకు కూడా చాలా ఇన్స్పిరేషన్గా ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇది మొత్తం కొంచెం ఈ వాటర్ మొత్తం డ్రై అయ్యేదాకా ఉడికించుకుందామండి. నేను మూత పెట్టేస్తున్నాను, మీరు మధ్య మధ్యలో చూసుకుంటా ఉండండి. చూడండి ఈ విధంగా నేను మూత తీసి చూశాను. కింద నుంచి పైదాకా ఒకసారి తిప్పుకోవాలా. వాటర్ మొత్తం డ్రై అయిపోయింది కదండి. ఇప్పుడు కింద పెనం పెట్టుకొని పెనం పైన డబరా పెట్టుకుందాం. ఈ విధంగా పెట్టుకుంటే ఈక్వల్గా కుక్ అవుద్ది. మాకు అడుగంటకుండా బాగా కుక్ అవ్వద్దండి. చూడండి ఈ విధంగా కింద పెనం పెట్టి పెనం పైన డబరా పెట్టానండి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్ పెట్టుకుందాం. హై ఫ్లేమ్ పెట్టబాకండి, మీడియం ఫ్లేమ్ పెట్టుకుంటే మాకు కొంచెం బాగా కుక్ అవ్వద్ది. హీట్ వెళ్ళాలా. మళ్ళీ లో ఫ్లేమ్ పెడితే హీట్ మాకు పైన దాకా చేరదండి. ఇప్పుడు నేను ఒక 15 మినిట్స్ వరకు అస్సలు కదపకుండా అలాగే వదిలేస్తున్నాను. చూడండి ఒక 15 మినిట్స్ తర్వాత నేను మూత ఓపెన్ చేసి చూస్తున్నాను. కింద నుంచి పై దాకా ఒకసారి బాగా తిప్పుకుందామండి. ఈ విధంగా కింద నుంచి పైకి ఒకసారి తిప్పుకుంటే కింద అడుగున ఉండే ఏమన్నా ఉడకకపోయి ఉంటే ఉడకద్దండి. ఈ విధంగా తిప్పుకుంటే ఈ విధంగా మొత్తం తిప్పుకొని ఒక 10 మినిట్స్ మళ్ళీ ఆ విధంగానే ఆవిరికి పెట్టేద్దాం. దీన్ని దమ్ అంటారండి ఈ విధంగా పెట్టుకోవడానికి. తీసి చూద్దాం. నా చికెన్ పులావ్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఏ విధంగా ఉందో చూడండి. మెతుకుగాని మాకు బాగా ఉడికిపోయింది. నా చికెన్ పులావ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వ్ చేసేద్దాం. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ మై ఛానల్ అఖిల కిచెన్. ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు లైక్ ఇవ్వండి, కామెంట్ చేయండి. మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.